హాయ్ ఫ్రెండ్స్, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురుకులాల్లో 5వ తరగతి నందు ప్రవేశం కొరకు ప్రకటన వచ్చింది. జనవరి 25వ తేదీ నుంచి మనం కావాల్సింటే అప్లై చేసుకోవచ్చు. ఫిబ్రవరి 23 లాస్ట్ డేట్ ఉంటుంది. మొత్తం 33 మంది స్టూడెంట్స్ అయితే డీటెయిల్స్ ఇవ్వడం జరిగింది. ఈరోజు 4 గంటలకు ఒక వీడియో వస్తుంది. అందులో ఎలా అప్లై చేసుకోవాలి, ఒక అప్లికేషన్ నేను అప్లై చేసి చూపించడం జరుగుతుంది. ముందుగా డీటెయిల్స్ ఏవి కావాలో ఒకసారి చూద్దాం. మీరు అప్లై చేసుకోవాలి అంటే ముందుగా వచ్చేసి ఆధార్ నెంబర్ అనేది ఖచ్చితంగా ఇవ్వాల్సి వస్తుంది. ఇక్కడ స్టార్ మార్క్ ఏదైతే ఉందో అది 100% ఫిలప్ చేయాలన్నమాట. స్టూడెంట్ నేమ్ కావాలి, అభ్యర్థి యొక్క తండ్రి పేరు కావాలి, మరియు వాళ్ళ మదర్ నేమ్ కావాలి. అలాగే మొబైల్ నెంబర్ అనేది చాలా ఇంపార్టెంట్, అది మొబైల్ నెంబర్ ఇవ్వాలి. అలాగే నేటివ్ డిస్ట్రిక్ట్ అనేది ప్రొవైడ్ చేయాల్సి వస్తుంది. వారి క్యాస్ట్ మరియు సబ్ క్యాస్ట్ ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. మరియు డేట్ ఆఫ్ బర్త్ అనేది ఖచ్చితంగా ప్రొవైడ్ చేయాలి. రేషన్ కార్డ్ అయితే మ్యాండేటరీ లేదు, ఇది ఆప్షనల్, మీరు కావాల్సింటే వదిలేయచ్చు. ఇక్కడ ఫోటో అనేది మీరు అప్లోడ్ చేయాల్సి వస్తుంది. నేను ఆల్రెడీ మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. 3.5 ఇంటూ 4.5 సెంటీమీటర్స్లో మీ ఫోటోని మీరు క్రాప్ చేసి పెట్టుకోవాలి అని. ఇక్కడ యాన్యువల్ ఇన్కమ్ వచ్చేసి మీకు <1 lakh ఉండాలి అంటే ఇక్కడ నో ఇవ్వాల్సి వస్తుంది. అడ్రస్ ఫర్ కమ్యూనికేషన్ అనేది ఇవ్వండి. డిస్ట్రిక్ట్, మండల్, విలేజ్, డోర్ నంబర్, స్ట్రీట్ అయితే మీరు ఇవ్వాల్సిన అవసరం లేదు. ఇక్కడ నియరెస్ట్ ల్యాండ్ మార్క్ ఉంది కదా, మీ ఊరి పేరు కావాల్సింటే ఇచ్చుకోవచ్చు. పిన్ కోడ్ ఇవ్వండి, మరియు ఈమెయిల్ అయితే అవసరం లేదు. స్పెషల్ రిజర్వేషన్ కేటగిరీస్ ఒకవేళ ఉంటే కనుక మీరు ఇక్కడ ఎస్ ఇవ్వండి, లేదంటే లేదు. ఖచ్చితంగా ఇక్కడ చూసుకోండి, స్టార్టింగ్లో 4th క్లాస్ ఇచ్చారు, సరేనా. ఇక్కడ 4th క్లాస్ ఎంటర్ చేయండి, దాని తర్వాత 3rd క్లాస్ అనేది ఎంటర్ చేయండి. మీరు 4వ తరగతి మరియు 3వ తరగతి చదివిన డిస్ట్రిక్ట్ మరియు ఆ స్కూల్ నేమ్ ఇక్కడ ఎంటర్ చేయాల్సి వస్తుంది. అలాగే మీడియం ఆఫ్ స్టడీ, ఇక్కడ ఇంగ్లీష్ మీడియమా, తెలుగు మీడియమా, లేదంటే ఉర్దూ మీడియం అనేది ఇక్కడ మీరు స్పెసిఫై చేయాల్సి వస్తుంది. మరియు ఇక్కడ ప్రిఫరెన్సెస్ డీటెయిల్స్ అనేది ఇవ్వడం జరిగింది. ఇక్కడ మీరు ఏ డిస్ట్రిక్ట్లో మీరు ఎగ్జామినేషన్ రాయాలి అనుకుంటున్నారో ఆ డిస్ట్రిక్ట్ పేరు అనేది ఇక్కడ ఇవ్వాల్సి వస్తుంది. మరియు పరీక్ష రాయదలుచుకున్న సెంటర్ కూడా ఇక్కడ ఒక డ్రాప్ డౌన్లో ఒక లిస్ట్ అయితే వస్తుంది ఆ డిస్ట్రిక్ట్కి సంబంధించి. దానిలో మీరు మీ ఊరికి దగ్గర ఉన్న సెంటర్ని సెలెక్షన్ చేసుకోండి. అలాగే మీకు అడ్మిషన్ ఏ జిల్లాలో కావాలి అనేది కూడా మీరు ఇక్కడ సెలెక్షన్ చేసుకోవాల్సి వస్తుంది. దాని తర్వాత ఇక్కడ చెక్ బాక్స్ ఉంది కదా, ఇక్కడ టిక్ మార్క్, ఇక్కడ క్లిక్ చేయగానే టిక్ మార్క్ వస్తుంది. ప్రివ్యూ మీద క్లిక్ చేసిన తర్వాత మీ డీటెయిల్స్ అన్ని కరెక్ట్గా ఉన్నాయో లేదో ఒకసారి చూసుకున్న తర్వాత మీరు సబ్మిట్ చేసేయండి. మీ మొబైల్లో కూడా దీన్ని అప్లై చేసుకోవచ్చు అనమాట. వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.